మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి సోమవారం. ఈరోజు తులసి మొక్కపై దీనిని చల్లండి చాలు కష్టాలు కన్నీళ్లు పోతాయి. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ధన లాభం కలుగుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. నార్మల్గా అందరి ఇళ్లలో తులసి చెట్టు ఉంటుంది. తులసి చెట్టును అందరూ పవిత్రంగా భావించి పూజిస్తారు. తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచుకోవటం వలన ఎటువంటి చెడు శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అంతేకాదు, ఎవరైతే తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచుతారో ఆ ఇంట్లోని వారు ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారు. తక్కువ కష్టాలు వస్తాయి. అంతేకాదు, తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచటం వలన ఇంట్లోని వారికి భక్తి అనేది పెరుగుతుంది. కాబట్టి అందరూ ఇంటి దగ్గర ఒక తులసి మొక్కను పెంచండి. మీరు పూజలు చేసినా చేయకపోయినా ఒక తులసి మొక్కను ఇంటి దగ్గర పెంచండి. ఒకటి కన్నా ఎక్కువ తులసి మొక్కలను అయినా సరే పెంచుకోవచ్చు. ఎందుకంటే తులసికి మన కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది. కష్టాలను కన్నీళ్లను తొలగించే అపురూపమైన శక్తులు తులసి మొక్కకు ఉన్నాయి. కనుక రేపు అష్టమి రోజు ఇంట్లో తులసి చెట్టు ఉన్నవారు ఆ తులసి చెట్టు మీద ఇది చల్లండి చాలు మీ కష్టాలు కన్నీళ్లు పోతాయి. 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సర్వ దరిద్రాలు పోతాయి. అన్ని రకాల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితం మారిపోతుంది. జాతక దోషాలు పోతాయి. చాలా బాగా కలిసి వస్తుంది. మరి ఇంతకీ ఈ అష్టమి రోజున తులసి చెట్టు మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు గంగమ్మ తల్లినే మోసం చేయాలని చూసిన సోమశర్మ అనే ఒక బ్రాహ్మణుడి కథను విందాం. అనగనగా ఒక ఊళ్ళో సోమశర్మ అనే ఒక బ్రాహ్మణుడొకడు ఉండేవాడు. అతనికి వాళ్ళ అమ్మ తప్ప నా అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. సోమశర్మ భిక్షాటన చేసేవాడు. వాళ్ళ అమ్మేమో కూలి పనికి వెళ్ళేది. దాంతోటే వాళ్ళ జీవనం గడుస్తూ ఉండేది. ఒక రోజున సోమశర్మకు ఎక్కడా ఒక పిడికెడు బియ్యం కూడా దొరకలేదు. అతనికి చాలా దిగులు వేసింది. ఖాళీ చేతులతో ఇంటికి ఎట్లా వెళ్ళటం అని బాధపడుతూ రోజు వెళ్ళే దారిలో కాకుండా మరో కొత్త దారిలో నడవటం మొదలుపెట్టాడు. అతను అట్లా అడవిదారిన పోతూ ఉంటే అకస్మాత్తుగా నిర్మలమైన చెరువు ఒకటి కనిపించింది అతనికి. దాన్ని చూడగానే వాడికి దాహం వేసింది. తను ఎంత అలసిపోయాడో కూడా గుర్తొచ్చింది. దాంతో సోమశర్మ చటుక్కున ఆ చెరువు గట్టున కూర్చున్నాడు. చేతిలోనికి ఒక దోసెడు నీళ్లు తీసుకున్నాడు. ఇలా పాట పాడటం మొదలుపెట్టాడు. ఇగో బువ్వ తిన్నాను అని ఆ నీళ్లు త్రాగేశాడు. వెంటనే మరో దోసెడు నీళ్లు తీసుకొని పాయసం త్రాగాను అని వాటిని త్రాగేశాడు. అట్లాగే మళ్ళీ మళ్ళీ నీళ్లు తీసుకుంటూ బూరెలు ఇవిగో తింటున్నా, పప్పు నెయ్యి తింటున్నా అని పాడుతూ నీళ్లతోటే కడుపు నింపుకున్నాడు. ఆ కోనేరులో ఉన్న గంగమ్మ తల్లికి వాడిని చూసి జాలి వేసింది. అయ్యో పాపం అనుకొని ఆ తల్లి ఒక కుండను తీసుకొని దానిలో రుచికరమైన పదార్థాలన్నిటినీ కూడా అమర్చి దాన్ని సోమశర్మ వైపుకు వదిలింది. దేవి మహిమతో ఆ కుండ నీళ్ళల్లో నుంచి పైకి తేలి సోమశర్మ దగ్గరకు చేరింది. అకస్మాత్తుగా దర్శనమిచ్చిన ఆ కుండను చూసి సోమశర్మ ఆశ్చర్యపోయాడు. ఆ కుండను పట్టుకుని ఒడ్డు చేరుకున్నాడు. మూత తీసి చూసి ఆశ్చర్యపోయాడు. అందులో ఉన్న మిఠాయిలన్నిటినీ చూడగానే అతనికి నోట్లో నీరు ఊరింది. కోనేరు పక్కనే ఉన్న అరటి చెట్టు నుండి ఆకొకటి తెచ్చుకొని కుండలో ఉన్న భక్ష్యాలన్నిటినీ అరటి ఆకులో వడ్డించుకొని కడుపు నిండా తిన్నాడు. చూస్తే కుండలో ఇంకా చాలా పదార్థాలు మిగిలే ఉన్నాయి. అమ్మకు పాపం ఇవంటే ఎంత ఇష్టమో అని వాడు సంతోషంగా ఆ కుండను పట్టుకుని ఇంటికి పరుగు తీశాడు. కుండ చలవ వల్ల తల్లి కొడుకులిద్దరికీ కూడా ఆ రోజు కడుపు నిండా తిండి దొరికింది. రోజు తెల్లవారగానే పనికి వెళ్ళే తల్లి మరునాడు పనికి పోనే లేదు. సోమశర్మను పిలిచి వాళ్ళమ్మ, ఒరే మన కష్టాలు ఇక తీరినట్లే, నేను ఇక పనికి పోను, నువ్వు వేరే ఎక్కడా అడుక్కొనవసరం లేదు, రోజు కోనేరు దగ్గరకు వెళ్ళు నాయనా అని అన్నది. సోమశర్మకు కూడా ఆ సలహా నచ్చింది. సరేనని వాడు ఊరంతా తిరిగి అడుక్కోవటం మానేసి రోజు కులాసాగా నడుచుకుంటూ కోనేరు దగ్గరికి వెళ్ళి రావటం మొదలుపెట్టాడు. కోనేరు చేరుకోగానే అతను అంతకు ముందు అన్న మాటల్నే మంత్రంలాగా చదివేసి 10 దోసిళ్ల నీరు తాగేవాడు. గంగమ్మ తల్లి జాలిపడి ఒక కుండ నిండా తినే పదార్థాలను పంపించేది. ఇక తల్లి కొడుకులకు పని చేయవలసిన అవసరమే లేకుండా పోయింది. కుండలోని రుచికరమైన ఆహారం తిని సోమశర్మకు బొజ్జ పెరగటం కూడా మొదలైంది.
కొన్ని రోజులు ఇలా గడిచాక గంగమ్మ తల్లికి అర్థమైంది తన దయ కారణంగా తల్లి కొడుకులిద్దరూ కూడా సోంబేరులవుతూ ఉన్నారు అని. ఇట్లా అయితే ఎలాగా, గుణపాఠం నేర్పించాల్సిందే అనుకున్నది ఆ తల్లి. మరునాడే గంగమ్మ కుండ నిండా రకరకాల దెబ్బల్ని నింపి పెట్టింది. ముష్టి ఘాతాలు, లెంపకాయలు, గుద్దులు, తొడపాశాలు ఇలాంటివన్నమాట. రోజులాగానే ఆ కుండ తేలుకుంటూ సోమశర్మ దగ్గరకు వచ్చింది. వాడు గబగబా దాన్ని అందుకొని ఒడ్డెక్కి సిద్ధంగా ఉంచుకున్న అరటి ఆకును తన ముందు పరుచుకొని కుండకు ఉన్న మూతను తీశాడు. వెంటనే వాడిపైన దెబ్బల వర్షం కురిసింది. ఓలమ్మో, ఓరి నాయనో అని కేకలు పెట్టుకుంటూ కోనేరు చుట్టూ పరుగులు పెట్టాడు సోమశర్మ. అయితే దెబ్బలు వాడిని వదిలితేగా, వాడు ఎటు వెళితే అటు వెంబడించాయి అవి. చివరికి వాడి మెదడు పనిచేయటం మొదలుపెట్టింది. పరుగున కుండ దగ్గరకు చేరుకుని వాడు దాని మూత మూసేయగానే ఒక్క క్షణంలో దెబ్బలన్నీ కూడా మాయమైపోయాయి. సోమశర్మ నిశ్శబ్దంగా అక్కడే కూర్చుని ఆలోచించాడు. ఇట్లా ఎందుకు జరిగింది అని. తను చేసిన తప్పేంటో అర్థమైంది వాడికి. వాడి లేచి గంగమ్మ తల్లికి నమస్కరించుకొని, ఇక మీద నేను నీ దగ్గరికి రాను తల్లి, బుద్ధి వచ్చింది, ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాను అని కుండను పట్టుకొని ఇల్లు చేరుకున్నాడు. ఆ సరికి ఖాళీగా ఊరంతా తిరిగి వచ్చింది వాళ్ళమ్మ. సోమశర్మ కుండను అక్కడ పెట్టి కాళ్ళు కడుక్కొని వచ్చేసరికి ఆమె దాన్ని మూత తీసి ఈరోజు ఏమున్నాయి అని చూసింది. ఇంకేముంది, ఆమె మీద కూడా దెబ్బల వర్షం మొదలు. ఎవరో కొట్టినట్లు, గుద్దినట్లు, గిచ్చినట్లు, రక్కినట్లు ఆమె కేకలు వేసుకుంటూ ఇల్లంతా గుండ్రంగా పరిగెత్తింది. ఆమె కేకలు విని సోమశర్మ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి కుండ మీద మూత పెట్టేసరికి ఆమె ఒళ్ళు హూనం అవ్వనే అయ్యింది. అబ్బా, అయ్యో, అమ్మ అనుకుంటూ ముసలమ్మ అక్కడే చతికిల పడింది. కుండకేసి భయంగా చూస్తూ, ఇక మీద మనం ఏదో ఒక పని చేసుకుని మర్యాదగా బ్రతుకుదామమ్మా. ఈ అడుక్కు తినేది వద్దు. ఈ కుండను ఎక్కడైనా ఎవరికీ అందని చోట పెట్టిరా అన్నాడు సోమశర్మ ఆమెతో. ఆమె భయంగానే ఆ కుండను పట్టుకుని వెళ్ళి పెరట్లో ఉన్న దిబ్బలో దాన్ని పడేసి చేతులు దులుపుకున్నది. సరేలేరా, మన రాత అంతే అంటూ తర్వాత ఆ రోజు రాత్రి దివాణంలో దొంగలు పడ్డారు. రాజుగారికి పన్ను చెల్లించేందుకు గాను గ్రామ పెద్ద సేకరించిన డబ్బంతా దొంగల పాలయ్యింది. ఆ నలుగురు దొంగలు ఒక పెద్ద పెట్టె నిండా బంగారు నగలు, ఆభరణాలు అన్నీ మోసుకొచ్చుకొని సోమశర్మ ఇంటి పెరటును చేరుకున్నారు. వీటిని వంతులు వేసుకుందాంరా అన్నాడు వాళ్ళల్లో ఒకడు. అందరూ సరేనని అటూ ఇటూ చూస్తే మొత్తం నిశ్శబ్దముగా ఉంది. సరే, ఇక్కడే కూర్చుందాం, ఏమవుతుంది అని వాళ్ళు పెట్టెను అక్కడే దించి బట్టపరుచుకొని కూర్చున్నారు. అప్పుడే దిబ్బలో ఉన్న కొత్త కుండ వాళ్ళ కంట పడింది. ఒరే, ఈ కుండ బాగుంది, ఇందులో ఏముందో చూద్దాం అని వాళ్ళు దాన్ని మూత తెరిచేసరికి ఏముంది, గుద్దుల వర్షం మొదలయ్యింది. దొంగలు నలుగురు ఆలో లక్షణ అంటూ కాళ్లకు బుద్ధి చెప్పారు. కొద్దిసేపటికి లేచి వచ్చిన సోమశర్మ వాళ్ళ అమ్మ తమ దిబ్బ మీద పెట్టి ఉన్న పెట్టెను చూసి నిర్ఘాంతపోయారు. దాని మూత తీసి చూశాక తల్లి కొడుకులిద్దరికీ నోటమాట రాలేదు. వాళ్ళిద్దరూ కలిసి పెట్టెను ఇంట్లోకి మోసుకు వెళ్ళారు. అయితే వాళ్ళిద్దరికీ ఆ సరికే జ్ఞానోదయం అయింది కదా, అందుకని వాళ్ళు ఆ నగల పెట్టెను సొంతం చేసుకునే సాహసం చేయలేదు. తెల్లవారగానే ఆ నగల పెట్టెను గ్రామ పెద్దకు అప్పగించారు. దొంగలు ఉమ్మడి ఆస్తిని ఎత్తుకెళ్లారే ఎలాగా అని తలపట్టుకొని కూర్చున్న గ్రామ పెద్దకు సోమశర్మ దేవుడి వల్లే కనిపించాడు. ఆయన వాడిని పొగిడి వాడి నిజాయితీని మెచ్చుకుని వాడికి ఓ చిన్నపాటి సన్మానం చేయటమే కాక గ్రామ పంచాయతీలో ఒక ఉద్యోగం కూడా ఇచ్చాడు. దాంతో తల్లి కొడుకుల పేదరికము పోయింది. వాళ్లకు మంచి రోజులు వచ్చాయి. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే అష్టమి అనేది చాలా గొప్ప తిథి. అష్టమి రోజు ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలైతే మాత్రం వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే కష్టాలతో కన్నీళ్లతో బాధలు పడుతూ ఉన్నారో వారు ఈ అష్టమి రోజు ఉదయం సూర్యోదయ సమయంలో కానీ లేదా సూర్యాస్తమయ సమయంలో కానీ చక్కగా ఒక గాజు గ్లాసును లేదా స్టీల్ గ్లాసును లేదా రాగి గ్లాసును తీసుకోండి. మీకు ఏ గ్లాసు అందుబాటులో ఉంటే ఆ గ్లాసును తీసుకుని దానిలో మంచినీటిని పోయండి. మీరు త్రాగే నీటిని పోయండి. సగానికి నీళ్లు పోయండి. తర్వాత ఆ నీటిలో చిటికెడు కుంకుమను కూడా వేయండి. కుంకుమ గురించి అందరికీ తెలుసు. కుంకుమ చాలా శక్తివంతమైనది. అష్టమి రోజు కుంకుమ శక్తులు మరింతగా
పెరుగుతాయి. మన కష్టాలను తీర్చే శక్తి కుంకుమకు వస్తుంది కనుక చిటికెడు కుంకుమను నీటిలో వేయండి. తర్వాత ఈ నీటిలోనే కొన్ని ఆవాలను కూడా వేయండి. వంటగదిలో ఆవాలు వాడుతారు కదా, ఆ ఆవాలు ఒక అర స్పూను తీసుకొని నీటిలో కలపండి. ఎందుకంటే ఆవాలకు చెడును తొలగించే శక్తి ఉంటుంది. అష్టైశ్వర్యాలను ఆకర్షించే పవర్ ఉంది కనుక ఆవాలను విసిరేసి ఆ పైన చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేయండి, లేదా మామూలు కర్పూరాన్ని కూడా వేయండి. కర్పూరం గురించి అందరికీ తెలుసు. కర్పూరం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కర్పూరం వేయటం వలన ధనం ఆకర్షింపబడుతుంది. ఇక చివర్లో చిటికెడు ధనియాల పొడిని కూడా ఈ నీటిలో వేయండి. ఎందుకంటే ధనియాల పొడి వలన జాతకాలు మారిపోతాయి, జీవితాలు మారిపోతాయి, దోషాలు పోతాయి. ఇలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసి తర్వాత ఈ నీటిని తీసుకుని వెళ్ళి తులసి చెట్టు మీద చల్లండి. అంటే ఆకుల మీద, కొమ్మల మీద చల్లండి. మొత్తం నీటినంతటినీ కూడా చల్లేసి, అమ్మా తులసమ్మ, మాకు ఉన్న కష్టాలు కన్నీళ్లు తీరి మేము కూడా అందరిలాగా ఆనందంగా జీవించేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా మీ కోరికను తులసి చెట్టుకు చెప్పుకొని ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోండి. అంతే. అష్టమి రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఎంత పెద్ద కష్టాలు ఉన్నా తీరిపోతాయి. 24 గంటల్లో ఫలితం వస్తుంది. కన్నీళ్లు కష్టాలు పోయి ధన ద్వారాలు తెరుచుకొని వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. కనుక అందరూ అష్టమి రోజు తులసి మొక్క మీద దీనిని చల్లి కష్టాలను తొలగించుకొని లక్ష్మీ అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. అష్టమి రోజు మీకు ఏ సమయంలో కుక్క కనిపించినా దానికి ఇది ఒకటి పెట్టండి చాలు, మీ కష్టాలు కన్నీళ్లు అన్నీ పోతాయి. అష్టమి రోజు కుక్కకు ఇది పెట్టడం వల్ల మీ తలరాత మారిపోతుంది. మీకు ఉన్న గ్రహదోషాలు పోతాయి. పితృదోషాలు, శని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అష్టమి తిథి అనేది చాలా గొప్ప తిథి. ఇలాంటి తిథివార నక్షత్రం కలిసి వచ్చిన రోజు కుక్కకు ఇది ఆహారంగా పెడితే మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ దశ దిశ మారిపోతాయి. కొంతమంది కుక్కలు పెంచుకుంటూ ఉంటారు. వీధుల్లో చాలా కుక్కలు తిరుగుతూ ఉంటాయి. వీధి కుక్కలు కూడా కొన్ని మనతో మంచిగానే ఉంటాయి. ఇంట్లో పెంచే కుక్కలకు కాకుండా వీధి కుక్కలకు అష్టమి రోజు మనం ఇది ఒకటి పెట్టడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నిజానికి కుక్కలు ఎవరిని ఏమీ అనవు. మనం వాటిని కదివితేనే, మనం వాటిని ఏమైనా అంటేనే అవి మన జోలికి వస్తాయి. లేకపోతే అవి ఎవరిని ఏమీ అనవు. కుక్కలు మంచి విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. కుక్కకు చెడును గ్రహించే శక్తి కూడా ఉంటుంది. కాబట్టి శక్తిపోకుండా కుక్కకు ఇది ఒకటి పెట్టండి. అలా పెట్టడం వల్ల కాలభైరవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు. మీ సుడిని తిప్పేస్తాడు. కాబట్టి ఈ పనిని చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. చాలా పుణ్యం కూడా వస్తుంది. అష్టమి రోజు వీధి కుక్కలు ఉంటాయి కదా, అలాంటి వీధి కుక్కలు కనిపించినప్పుడు ఇది ఒక్కటి పెట్టండి. ఇలా పెడితే మీ కష్టాలు పోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అష్టమి పూట కుక్క కనిపిస్తే ఈ మాట అన్నా లేదా ఇది ఒకటి పెట్టినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోతుంది. కుక్క చాలా చాలా విశ్వాసమైనది. కుక్క చాలా శక్తివంతమైనది అని కూడా చెప్పుకోవచ్చు. కుక్క నెగిటివ్ని గ్రహిస్తుంది, పాజిటివ్ని కూడా గమనిస్తుంది. చాలామంది కూడా ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. కుక్కల్ని పెంచుకోవటం వల్ల మానవునిపై ఏదైతే చెడు ఉంటుందో ఆ ప్రభావాన్ని కుక్క తీసేసుకుంటుంది. కుక్క చాలా విశ్వాసమైనది. చాలా చాలా విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. కుక్కల్ని తిట్టకూడదు. అవి మనిషిలోని మంచిని గ్రహిస్తాయి, చెడును గ్రహిస్తాయి. అలానే మనిషిలోని చెడుతో పాటు మనిషికి ఉండే నెగిటివ్ ఎనర్జీని కూడా గ్రహిస్తాయి. పాజిటివ్ ఎనర్జీని కూడా గమనిస్తూ ఉంటాయి. అనారోగ్యాలను కుక్కలు గ్రహించేస్తూ ఉంటాయి. కుక్కను పెంచుకోవటం వల్ల ఇలాంటి మంచి శుభ ఫలితాలు వస్తాయి. అలా అని అందరూ కుక్కల్ని పెంచుకోవాలని రూలేమీ లేదు. ఇష్టమైన వారు కుక్కల్ని పెంచుకుంటే సరిపోతుంది. పురాణ గ్రంథాల ప్రకారం కాలభైరవుని వాహనం నల్ల కుక్క. కాలభైరవుడు ఎక్కడికి వెళ్ళినా అతని వాహనం ఎల్లప్పుడూ అతనితో ఉంటుంది. అయితే కాలభైరవుడు ఎప్పుడూ నల్ల కుక్క మీద ఎక్కి స్వారీ చేయలేదు. అయినా నల్ల కుక్క ఎప్పుడూ కాలభైరవుడి వెంట నడుస్తుంది. కాలభైరవుడు తన వాహనంగా నల్ల కుక్కను ఎంచుకున్నాడని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే కాలభైరవుడు ఉగ్రమైన స్వభావం కలిగి ఉంటాడు. కుక్కను కూడా ఉగ్ర స్వభావం కలిగిన జంతువుగా చూస్తారు. కుక్క ఎప్పుడూ భయపడదు. రాత్రి చీకటి సమయంలో కూడా ధైర్యంగా సంచరిస్తుంది. అయితే తనపై ఎవరైనా దాడి చేస్తే వెంటనే మరింత ఉగ్రరూపం దాలుస్తుంది కుక్క. అలాగే కుక్క తెలివితేటలు కలిగిన జంతువు. అత్యంత నమ్మకమైన, విశ్వాసము,
రక్షిత జంతువుగా పరిగణించబడుతుంది. అంతేకాదు కుక్కలు దుష్ట ఆత్మలు, ప్రతికూల శక్తుల నుంచి రక్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కూడా నమ్ముతూ ఉంటారు. కుక్క సూక్ష్మ ప్రపంచంలోని ఆత్మలను చూడగలదు. భైరవుడు శ్మశాన వాటిక నివాసిగా వర్ణించబడ్డాడు. తంత్రశాస్త్రంలో కాలభైరవుడికి ప్రత్యేక స్థానం ఉంది. కాలభైరవుని వాహనంగా నల్ల కుక్కను భావించి పూజించటం ద్వారా దుష్ట శక్తుల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. మరి ఇంతకీ అష్టమి రోజు కుక్కకు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అష్టమి తిథి అనేది చాలా గొప్ప తిథి. అది ఏ రోజున వచ్చినా ఆ తిథికి మంచి గుర్తింపు ఉంటుంది. అష్టమి తిథి రోజు కాలభైరవుణ్ణి, లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని ఆరాధిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఇక అష్టమి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా కుక్క కనిపిస్తే దానికి రొట్టెను పెట్టండి. గోధుమ పిండితో చేసిన పదార్థాలను అంటే చపాతీ, పూరీ వంటివి చేసి కుక్కకు పెట్టాలి. అష్టమి రోజు మీరు స్నానం చేసి మీ ఇష్టదైవానికి పూజ చేసి ఆ తర్వాత చపాతీ కానీ పూరీ కానీ చేయండి. మామూలుగా టిఫిన్ చేసుకుంటారు కదా, ఆ టిఫిన్ చపాతీ కానీ పూరీ కానీ చేయండి. అందులో 1-2 చపాతీలను కుక్కకు పెట్టండి. ఇంటిలో పెంచుకునే కుక్కల కన్నా వీధుల్లో ఉంటాయి కదా కుక్కలు, ఆ కుక్కలకు ఈ చపాతీలను పెట్టండి. ఆ తర్వాత అక్కడ నిలబడి మీ సంకల్పం చెప్పుకోండి. మాకు ఉండే కష్టాలు పోవాలి, శని దోషాలు, గ్రహదోషాలు, పీడలు, శత్రుబాధలు, మాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవాలి, మా జీవితం మారాలని సంకల్పం చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకోవటం వల్ల చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు చెడు ప్రభావాల నుండి బయటపడగలుగుతారు. అష్టమి రోజు కుక్కకు ఇది తినిపించటం వల్ల మీ జీవితంలో కష్టాలకు చోటు ఉండదు. ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి, ఫలితాలను పొందండి. అష్టమి తిథి కాలభైరవుడికి సంబంధించిన తిథి. కుక్క కనిపించిన తర్వాత దానికి ఆహారం పెట్టి ఈ మంత్రం చెప్పండి. మీకు కాలభైరవుడి అనుగ్రహం కలుగుతుంది. మీలోని భయాలు పోతాయి. మీకు కొన్నంత ధైర్యం వస్తుంది. ఏదైనా సాధించగలం అనే పట్టుదల మీలో ఉంటుంది. అష్టమి రోజు కుక్క కనబడిన తర్వాత దానికి చపాతీ తినిపించి 3 సార్లు ఓం కాలభైరవాయ నమః అని చెప్పండి. అష్టమి రోజు నల్ల కుక్క కనబడితే మీ అదృష్టం అని చెప్పుకోవాలి. నల్ల కుక్క కాలభైరవుడి వాహనం. ఇంకా చెప్పాలంటే నల్ల కుక్కలకు మిగతా కుక్కల కన్నా ఎక్కువ శక్తులు ఉంటాయి. అంటే అవి త్వరగా నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తాయి. మనం గుడి దగ్గర చూసుకున్నట్లయితే కొన్ని గుడుల్లో నల్ల కుక్కలు నివాసం ఉంటూ ఉంటాయి. కుక్కకి ఆహారం పెట్టి 3 సార్లు ఓం కాలభైరవాయ నమః అని చెప్తే చాలు, మీకు మీ పనులలో కలిగే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీలో ఉన్న భయాలు పోతాయి. పిల్లల చేత్తో ఈ మంత్రాన్ని చెప్పించటం వల్ల వారి యొక్క జీవితం బాగుంటుంది. కొంతమంది పిల్లలు చిన్న శబ్దమైనా భయపడిపోతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకు ఏడుస్తూ ఉంటారు. పిల్లల్లో ధైర్యం పెరిగి వారు వారి పనులను చక్కగా చేసుకోవాలంటే అష్టమి రోజు మీ పిల్లల చేత కుక్కకు చపాతీ తినిపించండి. ఆ తర్వాత వారికి ఈ మంత్రం జపించమని చెప్పండి. ఇలా ప్రతి అష్టమి రోజు చేస్తే మీ పిల్లలపై ఆ కాలభైరవుడి అనుగ్రహం ఉంటుంది. వారు ధైర్యవంతులుగా ఉంటారు. మీ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. అష్టమి రోజు మీరు కానీ మీ పిల్లలు కానీ కుక్కకు ఆహారం పెట్టి విశేషమైన ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.